వెల్కమ్ టు మెగాని టీవీ పక్కా లోకల్ ఏపీ. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక డీమార్ట్ వద్ద పోలీసులు నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా బల్లివుకరగొండ మండలం వల్లాపల్లికి చెందిన బైక్ మెకానిక్ షేక్ షబ్బీర్గా నిందితుడిని గుర్తించారు. నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని అభినందించిన డీఎస్పీతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వరుస బైక్ దొంగతనాలు అయితే జరుగుతున్నాయి. ఆ దొంగతనాలకు సంబంధించి నర్సరావుపేట 1 టౌన్ పరిధిలో అయితే ఒక దొంగను అయితే పట్టుకోవడం జరిగింది. ఆ దొంగకు సంబంధించి మరింత సమాచారం మన నర్సరావుపేట డీఎస్పీ హనుమంతరావు చేత ఆయన మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఏదైతే 1 టౌన్ పరిధిలో బైకులు మిస్ అవటం, ఆ బైక్ సంబంధించి ఒక దొంగను అయితే పట్టుకున్నారు. అసలు ఎన్ని బైకులు రికవరీ చేశారు, ఆ దొంగ ఎక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇతను యాక్చువల్గా షబ్బీర్ అని మనకి ప్రకాశం జిల్లా వల్లాపల్లి కొత్తపల్లి దగ్గర ఉంటుంది. ఆ ఊరు నేటివ్ ఆ అబ్బాయిది. చిన్న కుర్రోడు, బట్ మోటార్ సైకిల్ మెకానిక్గా పనిచేస్తూ వచ్చే ఇన్కమ్ చాలక అతను ఈ అలవాట్లకు అలవాటు పడ్డాడు. ప్రకాశం జిల్లాలో కూడా ఇతని మీద దొంగతనాలు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ రీసెంట్గా వచ్చి దాదాపు ఒక 3 monthsలోనే ఈ రోజుకు ఒక మోటార్ సైకిల్ లెక్కన కొట్టేశాడు. అవన్నీ కూడా దాదాపు 12 వెహికల్స్ దాకా మనకు పోయినట్టు ఉంది రికార్డు. అందులో దాదాపు 10 వెహికల్స్ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అందులో ఒకటి ఇంకా ఓనర్ ట్రేస్ కాలేదు, అందువల్ల 9 వెహికల్స్ రికవర్ చేసాం. అది కూడా ఓనర్ ట్రేస్ అయిన తర్వాత అది కూడా అఫీషియల్గా తీసుకొస్తాం రికార్డులోకి. ఇతను పెద్ద అలవాటు ఉన్న నేరస్తుడేం కాదు, దొంగతనాలకి రీసెంట్గానే అలవాటు పడ్డాడు తెలుస్తుంది. పాత నేరాలు పెద్దగా కూడా ఏం లేవు. కానీ మోటార్ సైకిల్ మెకానిక్గా పనిచేస్తున్న ఇన్కమ్ చాలక దుర్వ్యసనాలకు అలవాటై ఇక్కడ నర్సరావుపేట టౌన్లో చాలా ఈజీగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో వచ్చినట్టున్నాడు. చేశాడు కూడా. సో అతన్ని మా వాళ్ళు అత్యంత చాకచక్యంగా పట్టుకొని మొత్తం రికవరీ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ నర్సరావుపేట వచ్చి 3 నెలలు ఉన్నారంటున్నారు. అసలు ఈ 3 నెలలు ఇలాంటి కొత్త వ్యక్తులు వచ్చి ఉంటున్నప్పుడు అలాంటి మీరు కార్డన్ సర్చ్ కానీ అలాంటివి నిర్వహిస్తూనే ఉన్నారు. ఇలాంటి కొత్త వ్యక్తులు ఎందుకని గుర్తించలేకపోతున్నారు? అంటే మీరు అడిగినంత ఈజీ కాదండి కొత్త వ్యక్తులను గుర్తించడం అనేది. ఇట్స్ ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. లాట్ ఆఫ్ పర్సన్స్ వస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకు రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టాండ్ ఉంది. హెవీగా రోజుకి దాదాపు 1000 మంది ఇక్కడ ఇన్కమింగ్ ఉంది. పల్లెటూరు నుంచి వస్తూ ఉంటారు. అదేవిధంగా దొంగలు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి మనకు అప్పటికి బస్ స్టాండ్లో మనం పికెట్ పెట్టాము, రైల్వే స్టేషన్లో పికెట్ పెట్టాము. కంటిన్యూగా మానిటరింగ్ ఒక పెట్రోలింగ్ తిరుగుతూ ఉంది. ఇలా చేస్తుంటే కూడా వాళ్ళని తప్పించేసి ఎక్కడో దగ్గర దొంగతనాలు చేయడానికి వస్తూ ఉంటారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి జనరల్గా వస్తూ ఉంటారు. దాని మీద మేము పూర్తి నిఘా పెట్టి డే టైం బీట్లు కూడా వేస్తున్నాము. ఏదైతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కాలేజీ పిల్లలు గంజాయిలకు అలవాటు పడి చైన్స్ దొంగతనాలు ఒకటి, బైక్ దొంగతనాలు ఒకటి ఎక్కువ చేస్తున్నారు. ఈ కాలేజీ పిల్లలు మెయిన్ ఏదైతే బీటెక్ చదువుతున్న పిల్లలు వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు. వాళ్ళ కాలేజీలోకి వెళ్ళి ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేయబోతున్నారు ముందు టైం? ఎస్, ఆల్రెడీ చాలా కాలేజీల్లో ఆల్మోస్ట్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డైలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి. ఇది మేము కాదు, రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది. గవర్నమెంటు ఆదేశానుసారం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకొక దగ్గర ఎక్కడో దగ్గర చేయమని చెప్పి జిల్లా లెవెల్లో రోజుకొక టైం టేబుల్ లాగా ఈరోజు ఈ స్టేషన్లో, ఈరోజు ఈ స్టేషన్లో ఈ గంజా మీద అవేర్ చేయమని చెప్తూ ఉన్నారు. ఆ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చేస్తున్నాము. ముఖ్యంగా మనకు నర్సరావుపేటలో చాలా హెవీ కాలేజెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ నుంచి ఎక్కువ. సో అందుకే ఇక్కడ చాలా అవేర్నెస్ క్యాంపులు పెట్టాం మేము దాదాపు. అయితే ఇక్కడ దానికి తగ్గట్టు కూడా పిల్లలు బాగా బ్యాడ్ వైసెస్కి అలవాటు పడుతున్నారు. సో ప్రస్తుతానికైతే పూర్తిగా గంజాయి అమ్మే వ్యక్తుల మీద కాన్సన్ట్రేట్ చేశాము. చాలా వరకు కంట్రోల్ వచ్చింది. ఇందులో భాగంగానే నర్సరావుపేటకి లింక్ ఉన్నటువంటి వ్యక్తుల్ని రీసెంట్గా చెల్లూరుపేట రూరల్లో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి లింక్ ఇక్కడికి వచ్చి పిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఆ పిల్లల్ని కౌన్సిలింగ్ చేసి అక్కడ జైలుకి పంపించకుండా వాళ్ళని సద్బుద్ధితో ఉండేటట్టుగా వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కాస్త మంచిగా ఉన్నారు ఇప్పుడు. బట్ ఆ పిల్లలకి ఇచ్చినటువంటి లింక్ ఉన్నటువంటి ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వాళ్ళని పూర్తిగా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో పోలీసు చర్యలు తీసుకుంటుంది. ఏదైతే ఈ బైక్ దొంగతనాలకు సంబంధించి ఇక మీదట జరగకుండా కూడా అనేక పగలు సంబంధించి బీట్ కూడా వేయడం అయితే జరుగుతుంది. ఏదైతే కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ గంజాయికి మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారో వాళ్ళ కాలేజీల్లో కూడా పోయి అవేర్నెస్ కార్యక్రమాలు అయితే పెట్టడం ఇక మీదట ముందు కాలంలో ఇంకా ఎక్కువ పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి డీఎస్పీ హనుమంతరావు అయితే చెబుతున్నారు. కెమెరామెన్ నారాజ్తో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా. తిరుపతిలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
కోళ్లగుంటలోని వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ సందర్భంగా కార్పొరేట్ సంస్థలకు ధీటుగా పేదలను ఎదిగేందుకు వైఎస్ఆర్ ఎంతో శ్రమించారని భూమన కొనియాడారు. పేదలకు అండగా నిలిచేందుకు ఆరోగ్యశ్రీ, మహిళలకు 0 వడ్డీ రుణాలు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో చారిత్రాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఒక్క వైఎస్ఆర్కే దక్కుతుందని ఆయన గుర్తు చేశారు. భారతదేశ రాజకీయాలలో అత్యున్నతమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, పేద ప్రజల జీవితాల వెలుగుల కోసమని పరిపూర్ణమైనటువంటి ఆలోచన చేసి వాళ్ళ జీవితాలలో సమూలమైన మార్పులు తీసుకురావటానికి అహరహము శ్రమించినటువంటి వ్యక్తి, పేద ప్రజల బాంధవుడుగా 15 కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలలో అనితర సాధ్యమైన స్థానాన్ని సుస్థిరంగా ఏర్పరచుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఈ రోజున తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట ఒక పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజలను శాసించి, దీవించి, ధిక్కరించి, అధిక్షేపించి ప్రజల మనస్సుల్ని దోచుకొని వాళ్ళ జీవితాలను వెలుగులతో పరిపూర్ణం చెయ్యాలా అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి తాత్వికతతో ఏ ఒక్క వర్గము కూడా అసంతృప్తిగా లేకుండా, వారు రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చును, ఉద్యోగస్తులు కావచ్చును, శ్రామికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నదీ జలాలతో తడవాలి అని జలయజ్ఞాన్ని తీసుకొని వచ్చి 70కి పైగా ప్రాజెక్టులతో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు పొలాన్ని తడిపి ఆ రైతు కాళ్లను కడిగి వాళ్లకు పండుగ వాతావరణాన్ని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వారిని ఇష్టపడేటటువంటి వ్యక్తులు అందరూ కూడా ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. తిరుపతి నియోజకవర్గంలో ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించాము. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించగలిగేటటువంటి ఒకే ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16-17 సంవత్సరాలు కావస్తున్నా ఆయనని నిత్యం తలుచుకుంటున్నారనంటే ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, ఆ ఆర్తే కారణం అన్నటువంటి విషయాన్ని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రమే చూసుకోగలమన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కాకాని పూజిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరో 100 ఏళ్లైనా వైఎస్ఆర్ ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉంటారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. త్వరలోనే ఏపీలో రాజన్న రాజ్యం రాబోతుందని అంటున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్.
మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జన్మదినం సందర్భంగా ఇక్కడ నెల్లూరు సిటీలో అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు వీఆర్సీ ఇటు గాంధీబొమ్మ సెంటర్లో భారీ స్థాయిలో వేలాది మందిగా వైసీపీ కార్యకర్తలు నాయకులు తరలివచ్చి ఇక్కడ వైఎస్ రాజశేఖర విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనం ఇక్కడ చూసుకుంటే ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. వేలాది మందిగా ఇటు వైసీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి ఇక్కడ పండగ వాతావరణం అయితే మనం కలిసి చెప్పుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన వద్ద లేనప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు 108 కావచ్చు, 104 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రిమర్స్ కావచ్చు, అన్ని కూడా ప్రజల గుండెలు శాశ్వతంగా ఉండిపోయాయని చెప్పుకోవచ్చా? రాజశేఖర రెడ్డి గారు మరణించి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి కూడా కేవలం తెలుగు ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ తెలుగు అభిమానులు అందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం కానీ, అలానే ఆరోగ్యశ్రీ ఇవ్వడం కానీ, అలానే జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినటువంటి పరిస్థితి, అలానే ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటిది, 104, 108 కానీ, ఇలా కేవలం 5 సంవత్సరాలు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి 14 కాదు, 19 కాదు, 100 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నా కూడా రానటువంటి ఆలోచనలన్నింటినీ అమలు చేసినటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారిది. అలాంటి గొప్ప నేత మరణించిన తర్వాత ఈ రోజుకి కూడా ఎవరు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు నెల్లూరు నగరంలో వందలాది మంది రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గరకు వచ్చి ఈరోజు నివాళులర్పించడానికి ముందుకు వచ్చారంటే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఏ విధంగా నిలిచిపోయారన్నది అందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేక రిఫార్మ్స్ కూడా రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజుకి కూడా ప్రజల మనసుల్లో నిలబడడానికి అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. తప్పకుండా కూడా మరలా వైఎస్ఆర్సీపీ వస్తుంది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తారు. ప్రతి పేద విద్యార్థి చదువుకొని ఉన్నతమైన విద్య అధిరోహించాలని చెప్పి ఒక ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఈ ప్రభుత్వం చూసుకుంటే ఇంతవరకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందలేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ఒక్కటేంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి, ఆరోగ్యశ్రీ అటకెక్కింది, ఫీజు రియంబర్స్మెంట్ అటకెక్కింది, రైతు భరోసా అటకెక్కింది, తల్లికి వందనం అటకెక్కింది, నాడు నేడు ఎక్కడ పనులు అక్కడ ఆపేసినారు. అన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చీకటి రోజుల్ని, ఎమర్జెన్సీ రోజుల్ని తలపిస్తూ ఉంది. మాట్లాడితే కనుక మేము కనుక ఏదైనా మాట్లాడితే మా మీద కేసులు కానీ లేదంటే మా వ్యక్తిగతంగా మా మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అది వాళ్ళకి చేతనైన పని. ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలు నడిచే వాళ్ళు ఎవరు కూడా భయపడే పరిస్థితి ఉండదు. తప్పకుండా కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే వీరు ఇచ్చినటువంటి హామీలు కానీ, పేద ప్రజలకు దక్కాల్సినటువంటి అన్నీ కూడా వారు చెప్పినటువంటి హామీలు కానీ, అమలవుతున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ఆపినటువంటి పరిస్థితుల్లో వారందరినీ కూడా నిలదీయడం కూడా వైఎస్ఆర్సీపీ కొనసాగిస్తుంది. రాజశేఖర జన్మదినం సందర్భంగా ఒక్క పిలుపుతో వేలాది మంది తరలి వచ్చారు సిటీలో చూస్తే ఏమిటి కారణం? ఎప్పుడైనా ఏ కార్యక్రమమైనా మేము అలానే చేసుకుంటాం. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక కార్యక్రమం జరిగిందంటే ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది అనే అంశాలలో కనుక కొన్ని నియోజకవర్గాలు తీసుకుంటే నెల్లూరు నగర నియోజకవర్గం ఎప్పుడు కూడా ప్రథమ స్థానంలో ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా, వైఎస్ఆర్సీపీకి అడ్డాగా ఈ నెల్లూరు నగర నియోజకవర్గం భవిష్యత్తులో కూడా ఉంటుంది. సార్, ఫైనల్గా 2029లో రాజన్న ప్రభుత్వం చూడవచ్చా? 100%. ఈరోజు పౌర్ణమి పోయిన తర్వాత అమావాస్యను చూస్తున్నట్టుగా ఈరోజు మనమంతా కూడా అమావాస్యను చూస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా దీన్ని చూసిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ విలువ తెలిసింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తన మన చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా చేసినటువంటి సాయం, ఈరోజు వీరు చూపిస్తున్నటువంటి ఈ కపట ప్రేమ కానీ, ఈ దుశ్శాసన రాజ్యం కానీ, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. వారు చేసినటువంటి మంచితో రాబోయే రోజుల్లో 2029 కాదు, శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి సిటీ నియోజకవర్గంలో ఉన్న మనం ఇప్పుడు ఈ యొక్క గాంధీ బొమ్మ సెంటర్ ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో మనం చూస్తున్నాం. ఇటు వేలాదిగా తరలి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలతో అయితే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జన్మదిన సందర్భంగా ఇటు నగరంలో చూసుకుంటే వేలాదిగా తరలి వచ్చి గాంధీ బొమ్మ సెంటర్లోని రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ఎలాంటి రాక్షస పాలన తన జీవితంలో చూడలేదన్నారు. ప్రతి పేదవాడు చదువుకోవాలని చెప్పి ఇటు ప్రతి పథకాన్ని కూడా ఇటు అప్పట్లో రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడని, ఆ పథకాలన్నీ కూడా ఇప్పుడు అటకెక్కాయని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 108కి గతంలో ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో 108 వచ్చేదని, ఇప్పుడు అరగంట కూడా 108 రావడం లేదంటున్నారు. అదేవిధంగా విద్యార్థులకు అందవలసిన విద్యార్థి వృత్తి ఏది కూడా ఒకటని కాదు, ప్రతి పథకం కూడా అటకెక్కాయని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2029లో మాత్రం ఎవరు ఊహించిన మెజారిటీతో భారీ స్థాయిలో ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పి అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్పుకోవచ్చు. మొత్తమే చూసుకుంటే ఇటు జిల్లా మొత్తం కూడా ఈ రోజు రాజశేఖర జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సిటీలో అయితే వేలాదిగా తరలివచ్చేటో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర మహిళా వర్గ ప్రెసిడెంట్ పూజిత ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇటు చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్యంగా ముందుండి యొక్క కార్యక్రమం నడిపించారని చెప్పుకోవచ్చు. వేలాదిగా తరలివచ్చి యొక్క రాజశేఖర జన్మదిన కార్యక్రమం అద్భుతంగా విజయవంతం చేశారని మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి.
తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఏపీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఘంశ్యామ్ తివారీ, హర్షవర్ధన్, మోడా రఘునాథ్ రెడ్డిలతో పాటు తమిళనాడు ఎంపీ మలై యారసన్ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పీఠాధిపతి శ్రీనివాస గోపాల మహాదేవిశేఖన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ప్రముఖులకు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టు వస్త్రాలను ఘనంగా అందజేశారు. రెడీగా ఉంటాయి. మోహన్ పూర్ణిమ గారు ఇప్పుడు విజయపురం శ్రీకాకుళం. థ్యాంక్స్ అమ్మ. కొంచెం వెళ్ళి కొంచెం సైడ్ ఇస్తే हैदराबाद और तिरुपति का दौरा किया और आज भगवान वेंकटेश्वर की कृपा से उनके दर्शन प्राप्त किए और उनके दर्शन प्राप्त करके हमने प्रार्थना की कि महालक्ष्मी और श्री विष्णु उनकी कृपा से भारत की अर्थव्यवस्था बहुत तेजी से बढ़ रही है और हमने ये प्रार्थना की कि सारे देश में समृद्धि आए, सुख बना रहे और भारत विश्व की प्रमुख आर्थिक और सामरिक शक्ति बने। यह भगवान विष्णु से हमने प्रार्थना की। We are here as part of the Parliamentary Ethics Committee, which is led by our chairman, Ghanshyam Das Tiwari. We also have Veda Raghunandan Reddy ji with us. Madam is also here. We have several senior officers also part of the delegation. We are very grateful and very, I would say it's a matter of great honor for us that we are here today in this holy, sacred land of Tirupati. We have just had the opportunity of a darshan to Lord Venkatesh, and I think we have always also requested and prayed for the success of our country, for the well-being of our people, and for the vision of a Viksit Bharat to be attained. నమస్కారం అండి మీడియా మిత్రులకు. ఈరోజు ఈ భగవంతుడి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మా ఎథిక్స్ కమిటీ తరఫున మేమందరం రావడం జరిగింది. ముఖ్యంగా మా చైర్మన్ గారు ఘనశ్యామ్ తివారీ సార్, హర్షవర్ధన్ సింగ్లా గారు రాజ్యసభ ఎంపీ వెస్ట్ బెంగాల్ నుంచి, అండ్ సీనియర్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఈడీస్, ఎండీస్ అందరూ రావడం జరిగింది. ఫస్ట్ టైం 20 years తర్వాత ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మీటింగ్ పెట్టడం జరిగింది. వీరి ఘనశ్యామ్ తివారీ సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మీటింగ్ జరిగింది. ఎస్బీఐ, ఆల్ బ్యాంక్స్, విహెచ్ఈఎల్, ఆల్ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఆల్ కమిటీలో డిస్కషన్ చేయడం జరిగింది. అలానే మన తిరుపతి చాలా గొప్ప దేవుడు వల్ల చాలా గొప్ప ప్రాంతం, అందువల్ల ఇక్కడ మీటింగ్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ తరఫున తిరుపతిలో పెట్టడం జరిగింది. హైదరాబాద్. నంద్యాల జిల్లా నందికొట్కూరులో న్యాయవాదులు 3 రోజుల పాటు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదంటూ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు కేవలం బూటకపు మాటలుగానే మిగిలిపోయాయని విమర్శించారు. 2 ఏళ్లుగా న్యాయ వ్యవస్థకు ఇచ్చిన మాటలను జాప్యం చేయడం సరికాదని అన్నారు. ఎలక్షన్ బిఫోర్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు ఇద్దరు పాదయాత్రలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినారు. అంతేకాకుండా మిగతా ఎప్పుడు కర్నూలు ప్రోగ్రాంలోకి వచ్చినా కానీ వాళ్ళు కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తాం అంటున్నారు, కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఈ ప్రభుత్వము మోసపూరిత ఉద్దేశంతో అడ్వకేట్స్ను, తర్వాత న్యాయ వ్యవస్థను మభ్యపెడుతూ మోసం చేస్తూ ఈ విధంగా వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని నమ్మడానికి లేదు. కాబట్టి ఈరోజు కర్నూలు డిస్టిక్ వైజ్ మొత్తము 3 రోజులు కోర్టు విధులను బహిష్కరిస్తూ
మాకు వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని మేము ధర్నా బైకాట్ చేస్తున్నాము. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో దాన్ని చర్చించడం లేదు. పక్కన తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ హైకోర్టు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు తెచ్చినారు. అదేవిధంగా మన ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ దాని గురించి చర్చించి అమలు చేయాలా, ఒక శాసనం తయారు చేయాలని మేము కోరుచు ఈ 3 రోజులు విధులను బహిష్కరిస్తూ మేము ఇందుకు మద్దతు తెలియజేస్తున్నాం. జిల్లా బార్ అసోసియేషన్ వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాను. బార్ ప్రెసిడెంట్ సర్వే. సో రాయలసీమ ప్రజల గౌరవాన్ని, మనోభిప్రాయాలను గౌరవించకుండా, ఏ మాత్రం ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఆయనను మేము ఖండిస్తున్నాము. మరి ఇక మీద అదే వైఖరి వహిస్తే మన ఎమ్మెల్యే సభలో చెప్పినాడు, మరగానపల్లిలో సభలో చెప్పినాడు, ఎన్నికల ముందు వాగ్దానం చేసినాడు. ఆయన చేయడం కాదు. ఇక ఆ విధంగా చేస్తే అడ్వకేట్స్ అందరూ బాయ్కట్ ఆయనను నిరోధించాలని నేను ఇక్కడ వినవించుకుంటున్నాను. కర్నూలు నుంచి ఆయన అనంతపురం నుంచి వెళ్ళి అమరావతిలో పోవాలంటే ఇప్పుడు ప్రయాసాలు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఈ ప్రాంతం వాళ్ళకు. సో లిటిగేషన్ చేసుకునే వాళ్ళకు కానీ లేదా కక్షిదారులకు వెళ్ళాలి అంటే ఖర్చులు కూడా చాలా విపరీతంగా పెరిగిపోతున్నందువలన ఇక్కడ లోకల్గా హైకోర్టు వస్తే సో ఇక్కడ వాళ్ళకు సమన్యాయం జరిగేది వస్తుంది. ఈ క్రమంలో భాగంగా న్యాయవాదులమైన మేమందరం ఒక మాట పరంగా తీసుకొని మేము ఈ బాయ్కాట్ అన్న దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. సో రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి 3 దినాలు మేము ఇక్కడ బాయ్కాట్ చేస్తున్నాము. చిత్తూరు జిల్లా పలమనేరు బస్టాండ్ సమీపంలోని క్లాక్ టవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మతి స్థిమితం లేని ఓ వృద్ధ మహిళపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో ఆమె 2 కాళ్లు బస్సు టైర్ కింద నలిగిపోయాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. తీవ్ర గాయాలైన ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను ఇండికేటర్ వేసుకుని వస్తున్నాను, ఆడ పనుకొని నిద్రలో దొల్లుకొని 4-5 సార్లు వచ్చిందంట. ఈడ ఒక 2-3 ప్యాసింజర్లు పోతుండే సడన్ గా ఆడ పనుకోండి అన్న కింద నుంచి పడి దొల్లుకొని ఈడ వరకు వచ్చింది. ఇది చూడండి స్పాట్. నా టైర్ అక్కడ ఉంది, రైట్ సైడ్ టైరు అక్కడ ఉంది. నేరుగా వచ్చి ఆ బంపర్ తగులుకునేది. ఆ బంపర్ వచ్చి మళ్ళీ కాలు పట్టుకునేది. అది లాగి ఆడికి నేను బ్రేక్ కొట్టేసాను, వెనక్కి కూడా పోలేదు. భయం వచ్చి ఎట్లే తగులుతుంది. ఆడున్నాయేమో ఆయనకు వచ్చి మతి స్లిప్ లేదట, మెంటల్ అంట. అట్లే దొల్లుకొని వచ్చి. చిత్తూరులో వైఎస్ఆర్ జయంతి వేడుకలను వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీ బ్యాంక్ ఆవరణలోని వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఆశయాలను నిజం చేయాలంటే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయానందరెడ్డి పిలుపునిచ్చారు. అలాగే జగన్ హయాంలో పార్టీలకు అతీతంగా పాలన సాగిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తుందని మాజీ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక సంక్షేమ పథకాలు అందించి వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలను సమర్థంగా కొనసాగిస్తున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరడం, హెలికాప్టర్ కనిపించడం లేదని బయటికి రావడం, ఆ క్షణంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అభిమానులు అందరూ కూడా దేవాలయాల్లో, మసీదుల్లో
చర్చల్లో ప్రార్థనలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు తిరిగి రావాలి, మరలా ప్రజలకు సేవ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేశారు. కానీ దురదృష్టవశాత్తు భగవంతుడు ఒక గొప్ప నాయకుడిని త్వరగా తీసుకెళ్లిపోవడం జరిగింది. సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 3వ రోజే హైదరాబాద్లో వినాయక నిమజ్జనం, హైదరాబాద్లో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనం చేస్తారు, మీ అందరూ కూడా తెలుసు. ఆ నిమజ్జనం రోజు వినాయకుని విగ్రహంతో పాటు ప్రతి వెహికల్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా పెట్టుకున్నారు. అంత గొప్ప మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇన్ని రోజులు బతికేమని కాదు, బతికిన నాలుగులో ఏ విధంగా బతికినాం, ఇన్ని రోజులు పరిపాలించడంలో ఏ విధంగా పరిపాలించి ప్రజలను ఆదుకున్నాం, ఎన్ని పథకాల ద్వారా ప్రజలకి చేరువయ్యాం, తద్వారా ప్రజల మనసులో ఇప్పుడు కూడా చిరస్థాయి ఉన్నటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఈరోజు ప్రజలు మరి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయి, జగన్మోహన్ రెడ్డిని మళ్ళా తీసుకొచ్చి తన తండ్రి గారు పెట్టిన పథకాలు కొనసాగాల, మరి పేదలు కూడా గౌరవప్రదంగా తలెత్తుకొని బతకాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలని మళ్ళీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. తిరుపతి జిల్లా సత్యవేడిలో టీడీపీలో నెలకొన్న రాజకీయ గందరగోళానికి జిల్లా పార్లమెంటు అధ్యక్షురాలు పనబాక లక్ష్మి క్లారిటీ ఇచ్చారు. సత్యవేడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా శంకర్ రెడ్డినే కొనసాగుతారని ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పార్టీ సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుందని, దాని ఎత్తివేతపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేకు కేవలం ప్రోటోకాల్ మాత్రమే ఉంటుందని, క్యాడర్ అంతా శంకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే పనిచేయాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే క్లియర్గా సత్యవేడికి కోఆర్డినేటరు శంకర్ రెడ్డి గారే, ఈవెన్ ఆదిమూలం గారైనా కూడా ఈయనతో కలిసే పనిచేయాలి. మా పార్టీ వరకు చెప్తున్నా నేను, పార్టీ ఆదేశాలు ఏంటంటే శంకర్ రెడ్డి గారిని ఫాలో అయ్యే ఏ కార్యక్రమాల్లో చేసుకోవాలి. శంకర్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాంకి వెళ్ళినా సత్యవేడి కాన్స్టిట్యూన్సీలో కావాలని ఆదిమూలం గారు అక్కడికి వచ్చి అంటే వాడి నైజమే అంత కదండి. ఇప్పుడు వైసీపీ వాడి ఇప్పుడు మీరే చూస్తున్నారు మన టీటీడీ బోర్డు గురించి ఎన్ని వదంతులు మేము అన్ని రోజు ఖండించుకోవడమే సరిపోతా ఉంది. కానీ ఈరోజు మండలానికి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మేము శంకర్ రెడ్డి గారితో ఉన్నాము, పార్టీ ఆదేశాల ప్రకారం అని చెప్పడం కూడా జరిగింది. చెప్పడం ఏంటి, పార్టీ కూడా చెప్తుంది అదే. వాళ్ళందరూ కూడా శంకర్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిందే పార్టీ కాదు. అంటే వదంతులు చాలా వస్తాయండి, అన్నిటికీ మేము సమాధానాలు ఇవ్వలేము. ఇప్పుడు ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో పార్టీలో ఉన్నవాళ్ళు, పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళు అందరూ కూడా శంకర్ రెడ్డి గారు ఇప్పుడు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ ఉన్నారు, అది కంటిన్యూ అవుతా ఉంది. కాబట్టి ఆయన్ని ఫాలో అయ్యి పార్టీ కార్యక్రమాలు నిర్వర్తించాలి, కానీ వేరే విధంగా ఇది చేయడానికి వీలు లేదు. అది ఖచ్చితంగా కూడా పార్టీ పరంగా కూడా క్లారిటీ ఇస్తా ఉన్నాం. ఎమ్మెల్యేగా ఎవరైనా తిరుపతిలో ఎమ్మెల్యేగా ఉంటే ఆయన విధులు ఆయన నిర్వర్తిస్తారు, సత్యవేడిలో ఎమ్మెల్యే అయినా కూడా ఆయనకి ఎమ్మెల్యేగా ఉన్న హక్కులు ఎమ్మెల్యే గారికి ఉన్నాయి, దీన్ని వాళ్ళు నిర్వర్తించుకోవడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా క్లారిటీగా శంకర్ రెడ్డి గారు ఏది నిర్ణయించుకొని ఆడ పార్టీ ఆదేశాలను ఏది వస్తాయో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలుగా పనబాక లక్ష్మమ్మ గారు ఉన్నారు, ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. క్లారిటీగా సత్యవేడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా శంకర్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిందే. దీంట్లో ఎలాంటి మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే క్లియర్గా నగరి, పుత్తూరు పట్టణాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నగరి టవర్ క్లాక్ జంక్షన్తో పాటు పుత్తూరులో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్ఆర్ అని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. రైతులు, మహిళలు, నిరుపేదల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ஒரு கேமரா தான் நீங்க மாத்தி
రైట్, ఇవి ఇప్పటివరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.